కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలోని 8 కార్పొరేషన్లు 123 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు ఫిబ్రవరిలో పూర్తి చేసేలా ప్రభుత్వం ఇటు ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తుంది. జనవరిలో ఓటర్ లిస్టు రెడీ చేయడం మొదలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ను విస్తరించిన ప్రభుత్వం వెంటనే ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. 300 వార్డులతో ఏర్పాటు కానున్న జీహెచ్ఎంసీలో తాజా ఎన్నికలు పొలిటికల్ మ్యాప్ను మార్చేయనున్నాయన్న టాక్ నడుస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తుండటంతో స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. స్థానిక సంస్థల్లో కీలకమైన సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేసిన ప్రభుత్వం పల్లెల్లో కాంగ్రెస్ జెండా ఎగిరిందని సంబరపడుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లోనూ 3 రంగుల జెండా ఎగరేస్తామని హస్తం పార్టీ ధీమాగా ఉంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అర్బన్ బాడీస్లో తమ జెండాలు రెపరెపలాడిస్తాయని అంటున్నాయి. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండలో పాలక వర్గాల పదవీ కాలం మార్చి, ఏప్రిల్ వరకు ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఎండాకాలం తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. ఇటు కార్పొరేషన్లలో అయితే ఎన్నికల నిర్వహణకు ఇటు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డిస్కషన్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ చేస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొంత ధీమా వచ్చింది. ఇక ఇదే జోష్ తోటి అటు మున్సిపల్తో పాటు కార్పొరేషన్ ఎన్నికలకు కూడా వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. సో జిహెచ్ఎంసీతో పాటు పురపాలక ఎన్నికలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంట్లో భాగంగా జనవరి 3వ వారం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి అన్నట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్కు కొన్ని సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం 125 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు గడువు ఇప్పటికే ముగిసింది. సో ప్రస్తుతం ఇవన్నీ కూడా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు జిహెచ్ఎంసీతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు ఫిబ్రవరితో ముగియబోతోంది. ఫిబ్రవరితో గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీతో పాటు పట్టణంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో సో వాటికి కూడా ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందడుగు వేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటు హైదరాబాద్లో కూడా మెగా జిహెచ్ఎంసీ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ పరిధి కూడా 2000 చదరపు కిలోమీటర్లు విస్తరించినటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ 300 డివిజన్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటికి కూడా ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలన్నటువంటి యోచనలో ఉంది. సో ఏదేమైనా కానీ ఫిబ్రవరి లోపే, అంటే పరీక్షల కంటే ముందే ఎన్నికలు నిర్వహించి సో ఈ ఉత్సాహాన్ని ఇంకా దూకుడుగా ముందుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం గ్రామ పంచాయతీలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులే గెలుచుకున్నారు కాబట్టి సో ఇంకా కొన్ని నగర పంచాయతీలు కానీ మున్సిపాలిటీలుగా ఉన్నటువంటి ఇంకా కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా రాష్ట్ర ప్రభుత్వం మారుస్తూ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉత్తర్వులు కూడా జారీ చేసింది కాబట్టి సో వీటికి కూడా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఒక మహా పోరు మాత్రం ఇంకొక పోరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సో గ్రామ పంచాయతీ గెలుపుని ఒక ట్రయల్ వర్షన్ లాగా తీసుకుంది. సో అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఇక రానున్నటువంటి ఎన్నికలకు, స్థానిక సంస్థలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వెలువడించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మాట్లాడదాం. బండ రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, నమస్తే. నమస్తే అండి. సో జిహెచ్ఎంసీతో పాటు పురపాలక ఎన్నికలు కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. సో గ్రామ పంచాయతీ ఉత్సాహం రాష్ట్ర ప్రభుత్వం బేస్ చేసుకొని ముందుకెళ్తుంది. సో ఎట్లాంటి పరిణామాలు ఉండొచ్చు? అండ్ ఈ పొలిటికల్ సీన్ కూడా మారిపోతుందో, వైపు కేసీఆర్ ఎంట్రీ ఖచ్చితంగా రేపటి రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కానీ ఇంకా పురపాలక ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో వాటిల్లో కూడా ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేస్తూ ఉన్నారు. బట్ గ్రామ పంచాయతీ బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే ఎంతవరకు కలిసి వస్తుంది అనుకోవాలా? ఇది ప్రతిపక్షానికి ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, అధికార పార్టీకి ఎట్లా ఉంటాయి? అండ్ హైదరాబాద్ కూడా మెగా హైదరాబాద్గా మారిపోతుంది. సో ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చు అనుకోవచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. నిమిషాలు గమనించాలి. ఇప్పటికైతే స్థానిక ప్రభుత్వాలలో మొదటి అంచె కింద పంచాయతీ మెంబరు, సర్పంచ్ ఎన్నికలు పూర్తయినాయి. సరే, 60%, 40% మొత్తం మీద బీఆర్ఎస్ 2వ స్థానం నుండి, కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంది. ఏదోట్లో ఈయన మొదటి అన్నట్టు ఇటు పక్క కొంచెం ఎక్కువ గెలిచినట్టు చెప్పుకుంటున్నారు, అది వేరు. కానీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ ఉండదు. మన జూబ్లీ ఎన్నిక, ఇప్పుడేమో పంచాయతీ ఎన్నికలు. ఈ ఊపులో నా ఉద్దేశం ఏంటంటే తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుపుతారు అనుకున్నాను నేనైతే.
యాక్చువల్గా ఎప్పుడు కూడా పార్టీ రహిత ఎన్నికలు మొదలు జరిపి పార్టీ పరంగా ఎన్నికలు మొదలు గ్రామాల మిగతా 2 అంచెలు పూర్తి చేస్తారు. అంటే 3 అంచెలు 6 పదవులు పంచాయతీ అయిపోయింది, మండల వ్యవస్థ అట్లా జిల్లా పరిషత్ ఆ 2 కూడా చేస్తారనుకున్నాను నేను. మరి గ్రామాల్లో ఇటువంటి మరి అద్భుతమైన ఫలితాలు వచ్చినప్పుడు మరి గ్రామీణ ఎన్నికలు పూర్తి చేస్తే అయిపోయింది. కార్పొరేషన్ సైడ్ వస్తున్నారు కంప్లీట్ వస్తుంది. దీనిలో కూడా 127 మనకు మున్సిపాలిటీలు ఇవాళ రాష్ట్రంలో, అట్లాగే 8 కార్పొరేషన్లు ఇంక్లూడింగ్ దీంతో కలుపుకొని జిహెచ్ఎంసీ కలుపుకొని 127 మీరు చెప్పి 4 విడిచిపెడితే, ఎందుకంటే అవి 6 నెలలు కోర్టు కేసుల వల్ల కొద్ది లేట్ అయినాయి ఆ ఎన్నికలు, అందుకని టైం ఉంది దానికి. కానీ ఇప్పుడు ఈ 123 మున్సిపాలిటీలలో ఎప్పుడో పోయిన జనవరి, అంటే ఈ సంవత్సరం జనవరికి అయిపోయింది దాని పదవి కాలం, జనవరి 1 ఆ ప్రాంతంలో ఇట్లా చూస్తే సంవత్సరం కావస్తుంది, రేపు జనవరి వస్తే సంవత్సరం కావస్తుంది. కనుక ఈ ఎన్నికలు జరపడం ఆహ్వానించాలి. ఎందుకంటే మంచిగా చెడ్డ సరే వాటి జరపాలంటున్నాం, వీటి కూడా జరిపితే మంచిదే. 8 కార్పొరేషన్లు అట్లాగే ఈ 123 మున్సిపాలిటీలు ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్న చేర్పులు మార్పుల వాళ్ళు జిహెచ్ఎంసీలో 12 మున్సిపాలిటీస్, అట్లా 20 మున్సిపాలిటీస్, 8 కార్పొరేషన్లు చేరడం వల్ల బృహత్ హైదరాబాద్ ఏర్పడ్డది. వీటన్నిటికీ ఎన్నికలు జరుపు. బృహత్ హైదరాబాద్ మాత్రం ఇంకొక నెల టైం ఉన్నది, ఫిబ్రవరి అయిపోతుంది దాని పదవి కాలం. ఏదైనా సరే ఎన్నికలు జరపడానికి ఆహ్వానిద్దాం మనం అనుకుంటే నిజంగా 20 రోజుల్లో ఎన్నికలు పూర్తవుతాయి. ఇవాళ షెడ్యూల్ అనుకుంటే కరెక్ట్గా 15 రోజులు, అంటే అసెంబ్లీకి పార్లమెంట్ కున్నట్టు 14 రోజుల వ్యవధి ఉండదు. విద్యార్థులను ఎన్నికల మధ్యన సరిగ్గా 7 రోజుల మధ్యన. ఇది మన సర్పంచ్ ఎలక్షన్ చూసాం కదా, అట్లాగే ఉంటుంది. దీని కూడా 7 రోజులే ఉంటుంది. కనుక అట్లా చూసుకుంటే అనుకుంటే జనవరి చివరి కల్లా జరపవచ్చు. కానీ ఒక ఆటంకం ఏంటంటే జనవరి 1 తర్వాత ఓటర్ల లిస్టు సమ్మరీ రివిజన్ పూర్తవుతుంది. మన దగ్గర సర్ మొదలు పెట్టలే కానీ జనవరి 1 నాటికి 18 ఏళ్ళు నిన్న వాళ్ళ ఓటర్ లిస్టులు చేర్చుకోవాలి. కనుక ఇప్పుడు ఈ 4 రోజులు ఆగితే నష్టమైనది కదా. జనవరి 15 అక్కడికల్లా మనకు కొత్తగా తెలంగాణలో మున్సిపాలిటీ ఓటర్ లిస్ట్ తయారవుతుంది. వార్డుల విభజన కూడా జరుగుతుంది. అంటే ఇవన్నీ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు వార్డుల విభజన కూడా జరగాలి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఎన్నికలు జరపడం ఆహ్వానించాల్సిందే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3,000 కోట్లు, 2,700 నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు కూడా మున్సిపాలిటీలకు కేటాయించారు. ఆ పనులు కూడా నడుస్తున్నాయి. సో ఎమ్మెల్యేలు కూడా రంగంలో దిగారు. ఈసారి మున్సిపాలిటీలను మొత్తం చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో. మరో ఇదంతా అర్బన్ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ బీజేపీ బలం ఉంటుంది. అట్ సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో చాలా గట్టి పోటీ ఇచ్చింది. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా పట్టు నిలుపుకోవడానికి ఆ 2 పార్టీల ప్రయత్నాలు ఎట్లా ఉండొచ్చు అనుకోవచ్చు? ఈసారి కొంచెం బీజేపీకి పట్టణాల్లో బలం ఎక్కువ ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ తగ్గొచ్చు అనుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, గ్రేటర్ హైదరాబాద్ ఉన్న ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు కదా. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో మన బీఆర్ఎస్ బలం ఉన్నది. కానీ బీజేపీకి వచ్చే కల్లా మొత్తం పట్టణ ప్రాంతాల్లో గణనీయమైన మార్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను. గ్రామాల్లో 5 నుంచి 6% గెలిచారు సర్పంచులు. అది గొప్ప అంటున్నారు. ఎందుకంటే మేము అక్కడ ఎప్పుడు లేము కనుక, కొత్తగా వచ్చాం కనుక మంచిది అంటున్నాను. కానీ గ్రామాలకు పట్టణాలకు తేడా ఏంటంటే బీజేపీ మధ్యతరగతి ప్రజలు కొంచెం ఓట్ల పోలరైజేషన్, హిందూ ఓట్ల పోలరైజేషన్ జరిగింది. దానివల్ల కూడా బీఆర్ఎస్ కి నష్టం చెప్పారండి. మన ఎన్నికల్లో కూడా పట్టణాల్లో, ముఖ్యంగా గ్రామీణ మున్సిపాలిటీలు వాటిల పట్టణాల్లో నష్టం ఎందుకు ఏంటంటే ఈ బీజేపీ వైపు మొగ్గిన సందర్భంగా కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్ ఉన్నాయి, బీఆర్ఎస్ ఓట్లే ఒక రకం చెప్పాలంటే హిందూ ఓట్ల పోలేదు వల్ల పోయింది. కనుక ఎప్పుడైనా మొదటి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే పట్టణ ప్రాంత పార్టీగా బీజేపీ ఉన్నది మొదటి నుంచి కూడా చూస్తున్నాం. మనం జిహెచ్ఎంసీలో పోయినసారి 48 సీట్లు గెలుచుకుంది. అవుట్ ఆఫ్ 150 48 సీట్స్ గెలుచుకుంది. ఎంఐఎం దాని తర్వాత 44 స్థానాలు. అట్లాగే 49తోని మనకు ఇది బీఆర్ఎస్ ఉండేది. అంతకు 2 సీట్లు మాత్రమే చూసాం కదా. సరే, ఫిరాయింపుల ద్వారా మొత్తం కాంగ్రెస్ మలుపుకున్నది. వాళ్ళకి మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీ మేయరే విజయలక్ష్మి గారు పార్టీ ఫిరాయించారు, అయిపోయింది. కానీ ఇప్పుడు వచ్చే 3 నా అభిప్రాయం ఏంటంటే ఎన్నికలు జరపడం మంచిదే. కానీ నా ఉద్దేశం ఏంటంటే అవి కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఫిబ్రవరి లోపల జరిపితే, ఫిబ్రవరి 15 కానీ 20 లోపల జరిపితే ఈ ఎన్నికల సంగతి ఉండదు. ఇప్పుడు మళ్ళీ 2.5 ఏళ్ల దాకా ఎలాంటి ఎన్నికలు ఉండకపోతే, ఎందుకంటే మళ్ళీ 2025 డిసెంబర్ దాకా ఎన్నికలు లేవు కదా, అసెంబ్లీ ఎన్నికలు చేస్తే బాగుండేది. దీనికి కూడా ఇప్పుడు వార్డు విభజన ఒక సమస్య వస్తుంది. ఎందుకంటే కొన్ని జనాభా ప్రకారంగా మారినాయి. ఉదాహరణకు మొన్నటి దాకా ఉన్న మున్సిపాలిటీలలో ఎప్పుడైతే పదవీ కాలం అయిపోయిందో కొన్ని గ్రామాలు కలిసినాయి చూసాం. అంటే మన మున్సిపాలిటీలో, కార్పొరేషన్ లో కూడా కొన్ని గ్రామాలు కలిసినాయి. కనుక వాళ్ళ సంఖ్య అక్కడ జిహెచ్ఎంసీలో 300 వార్డులు ఎట్లా పెంచిండ్రో అక్కడ కూడా వార్డుల సంఖ్య పెంచాల్సి ఉంటుంది. దానికి చిన్నది ఏం లేదు. ఓటర్ లిస్టు, రివిజనల్ లిస్ట్ రాగానే దాని ప్రకారం చేస్తారు.
వాళ్ళ విభజన ఈజీ అనుకుంటే 3 రోజులు చేస్తారు. చూసాం కదా మొన్న అంటే GHMC ఇక్కడ అవును, ఇక్కడ పరిస్థితి ఇందాక మీరు అన్నట్టు గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 2 స్థానాల నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఆయన మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నటువంటి విధానం, ఏకంగా మేయర్తో సహా కలిసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అండ్ ఓఆర్ఆర్ పరిధిలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొత్తం కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ కూడా ఈ మధ్యలో ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, గతంలో 2009లో ఎన్నికలు మొదటిసారి జీహెచ్ఎంసీ విస్తరించినప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తోటి పొత్తుతోటి భారీగా సీట్లను గెలుచుకుంది. అన్డౌటెడ్గా అతిపెద్ద పార్టీగా అవతరించిందనే చెప్పాలి ఎంఐఎం తోటి పొత్తు తర్వాత. అండ్ అప్పుడు కూడా కార్తిక్ రెడ్డి మేయర్గా ఉంది, ఎంఐఎం నుంచి డిప్యూటీ మేయర్గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ పొత్తు ఎట్లా ఉండొచ్చు, మళ్ళీ ఆ రకంగా ఏమైనా ఎంఐఎంతో వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయా జీహెచ్ఎంసీ పరిధి పెరిగిన తర్వాత? ఎందుకంటే వాళ్ళకున్నటువంటి వ్యూహాలు అవే. డిప్యూటీ మేయర్ ఎంఐఎంకి ఇస్తాం, మేయర్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఉంటారు. సో ఇది మళ్ళీ బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని ఎట్లా చూడొచ్చు పెరిగిన జీహెచ్ఎంసీ పరిధిని? మీరు 2015లో కూడా ఎన్నికలు జరిగినాయి కదా శ్రీకాంత్. అవును, 2009 తర్వాత 2015లో బొంతు రామ్మోహన్ మేయర్ అయ్యారు. అప్పుడు చూసాం కదా 99 సీట్లు గెలుచుకుంది బీఆర్ఎస్. 99 100కు ఒకటి తక్కువ. వాళ్ళు ఛాలెంజ్ చేశారు. 2016 అనుకుంటా కదా, 16 అయితే అప్పుడు ఛాలెంజ్ చేశారు కూడా. ఇది 100 కారు సర్కారు 100 సర్కారు అన్నారు కదా. అట్లా 99 వచ్చాయి. 99 అట్లా చూసుకుంటే ప్రభుత్వం ఏది ఉంటే అది అప్పటికి తెలంగాణ వచ్చేసింది. 2 సంవత్సరాలు అయిపోయింది. అభివృద్ధి చూశారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు ఆశీర్వదించారు. చాలా వరకు మున్సిపాలిటీస్ కూడా చాలా వరకు గెలుచుకుంది. అది అంటే 2015లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. 2016లో ఒక జీహెచ్ఎంసీ ఎన్నిక జరిగింది. ఒకటి 2016లో అప్పుడు 100 స్థానాలు 99 స్థానాలు గెలుచుకుంది. 150. అప్పుడు బీజేపీ చాలా తక్కువ కదా బీజేపీ గెలుచుకుంది. అక్కడ అప్పుడు 5 స్థానాలు గెలుచుకున్నారు. ఎంఐఎం ఎట్లాగూ జరా మామూలు 44 దగ్గర అయిపోయింది. 44 ఉన్నాయి అప్పుడు. అట్లా చూసుకుంటే మరి 2015 తర్వాత 2020కి వచ్చే వరకల్లా మరి బీఆర్ఎస్ పార్టీ వీక్ అయింది. చూసింది కదా మీరు. 2020కి వచ్చే వరకు 49 స్థానాలు గెలిచి ఇక్కడ 100 ఇక్కడ 49 స్థానాలు చూసాం కదా. అంటే ఇక్కడ ఈక్వేషన్స్ ఏమైనా మారుతాయి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గతంలో అంటే బీఆర్ఎస్ను కాదని బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది, పాయింట్ నెంబర్ 1. మోరోవర్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక్క స్థానం కూడా రాలేదు. చుట్టుపక్కల కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది, మనం చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం అంచనాలు ఏంటంటే, పెరిగిన జీహెచ్ఎంసీలో ఒకటితో పాటు 2 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, శ్రీ గణేష్ది కానీ కంటోన్మెంట్ నుంచి, ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానీ. సో ఈ రెండింటి బలంతో జీహెచ్ఎంసీలో ఏమైనా ఎంఐఎంతో పొత్తుతోనే ముందుకెళ్తుంది అనుకోవచ్చా? అసలు కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే చాలా గుణారేళ్ల పార్టీలు కూడా గెలిచిన సందర్భం చూసాం కదా. నేను 2016 ఎన్నికల్లో 1, 2, 3 అన్నా. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ 1, 2, 3 గెలుచుకున్నాయి అంతే. ఆ 3 కలిసి మొత్తం 6 స్థానాలు గెలుచుకున్నాయి. మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ మన ఎంఐఎం గెలుచుకుంది. ఇప్పుడు వస్తే ఏంటంటే 2029 తర్వాత ఎన్నికలు 2016 మళ్ళీ పునరావృతం అవుతుందా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నం చేస్తుంది హైదరాబాద్ లో. కానీ మిగతా మున్సిపాలిటీలలో వేరుగా ఉంటాయి అంటున్నాను. ఎందుకంటే మిగతా అవన్నీ గ్రామీణ ప్రాంతాలు కలగలిసిన మున్సిపాలిటీలు ఉంటాయి కదా. అక్కడ రైతులు ఉంటారు, మామూలుగా పట్టణ ప్రజానికం ఉంటది కనుక వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తారు. ఒకటి ఇంకోటి హైదరాబాద్ అభివృద్ధి చెందింది. మొన్న 29 మంది ఎమ్మెల్యేలో ఎంఐఎం, బీజేపీ తప్ప మిగతా కాంగ్రెస్ పార్టీ ఒకటి గెలుచుకోలేదు కదా. కంటోన్మెంట్ మన జూబ్లీ తర్వాత ఉప ఎన్నికలు గెలుచుకున్నారు. ఇట్లా మరి హైదరాబాద్ ఇంకా పట్టుకోల్పోలేదా ఏది మీ బీఆర్ఎస్ అనే మాట కూడా ఒకటి వస్తున్నది. బీఆర్ఎస్ కు అంటే అప్పటి 2016లో కానీ కాంగ్రెస్ కు జరిగిన శృంగభంగం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ జరగదు అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఆ 3 పార్టీలు పంచుకుంటాయి. ఉదాహరణకు 4 పార్టీలు, 3 కాదు 4 పార్టీలు పంచుకుంటాయి. అప్పుడు కాంగ్రెస్ గతంలో మీరు చూశారు కదా, మనకి 2020 ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేయర్ స్థానం గెలుచుకుంది హైదరాబాద్ కదా. 44, 49 కలిపి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. బీఆర్ఎస్ ఎంఐఎం కలిపి సంకీర్ణంగా. అట్లా చూసుకుంటే ఇప్పుడు మరొకసారి బీఆర్ఎస్ మన కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మన మేయర్ సీట్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఎంత గెలిచినా కూడా ఇప్పుడు 300 అవుతున్నాయి కదా. ఈ 300ను మరి ఎట్లా విభజిస్తారనేది కూడా ఉంటుంది. 3 కార్పొరేషన్లు ఒకటి అంటున్నారు,
4 అంటున్నారు. నాలాంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే అవును, అది ఇంకా క్లారిటీ రావాలి. 3 4 6 అసలు ఎంతమంది మేయర్లు ఉంటారు ఏంటి అన్నది క్లారిటీ రావాలి, ఇంకా అది రావాల్సింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ మేము ప్రతిపాదన ఏం చేస్తున్నాం అంటే కోర్ హైదరాబాద్ ఒకటి చేసేసుకొని ఇటు ఉత్తర దిక్కు సికింద్రాబాద్, దక్షిణ దిక్కు మహేశ్వరం అటు పక్కన అటు మనకు ఇటు పోతే మనకు శ్రీలింగంపల్లి వైపు ఏమో పడమటికి ఏమో అటువైపు, ఇలాగే ఎల్బీ నగర్ వైపు ఇటువైపు ఏమో తూర్పు, అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 కార్పొరేషన్ చేసి కోర్ హైదరాబాద్ ఏది ఓల్డ్ హైదరాబాద్ ఉంది కదా దాన్ని మాత్రమే అంటే ట్యాంక్ బండ్ అవతలకి అది ఒక కార్పొరేషన్ చేస్తే సహేతుకంగా ఉంటుందేమో అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో రంగారెడ్డి జిల్లా లాగా 3 చేసిన అనుకోని చుట్టూ ఉంటది, అట్లా అది కూడా ప్రతిపాదన ఉంది, పంపుతున్నాను కూడా. రెండోది ఏంటంటే 123 మున్సిపాలిటీలకు అట్లాగే 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాలి, 8 కార్పొరేషన్లు ఎన్నికలు జరగాల్సింది కనుక వీటిలో కార్పొరేషన్లకు వచ్చే వరకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొంచెం గ్రామీణ ప్రాంత వ్యక్తుల దగ్గర కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటది అనుకుంటున్నాం. ఎక్కువ పట్టణ ప్రాంతం ఉన్న దగ్గర బీజేపీ కూడా 3వ స్థానం ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది, ఖచ్చితంగా ఉంటది అనుకుంటున్నాం. ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాల ఎన్నికలన్నీ జరపాలని కోరుకుందాం మనం. ఎందుకంటే ఇప్పుడు 1 ఇయర్ అయితే కనుక జరపాలి. అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరుపుకుంటే మళ్ళీ ఒక 2.5 ఏళ్ల దాకా అభివృద్ధి మీద దృష్టి పెట్టవచ్చు, ఈ ఎలక్షన్ ఉండదని నేను. అవును, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి పెరిగిన జిహెచ్ఎంసీ పరిధి తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో మోస్ట్లీ జనవరి ఎండింగ్లో లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలోపు ఎన్నికలు పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశం ఉంటుంది. మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరించిన తర్వాత జరగబోయేటువంటి ఎన్నికలు ఈ పార్టీకి చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 24 స్థానాలు మాత్రమే ఉండే. సో అట్లాంటి 24 స్థానాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మందిని, బీజేపీ నుంచి కొంతమందిని కలుపుకొని సో ఏఎంతో పొత్తుతో ప్రస్తుతానికి కార్పొరేషన్ నడుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ హైదరాబాద్ విస్తీర్ణం పెరిగిన తర్వాత కార్పొరేషన్ల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా 300 డివిజన్లకు చేరుకుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాలి మున్సిపాలిటీల్లో అన్నటువంటి ఉద్దేశంతో హైదరాబాద్తో పాటు మిగతా మున్సిపాలిటీలతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి వాటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తోంది. సో ఇటు పెరిగిన జిహెచ్ఎంసీ, అటేమో గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి విధానాన్ని చూసి ఉత్సాహంతో ఎన్నికలకు వెళ్ళడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలకు సంబంధించి ఇంతవరకు ఎట్లాంటి క్లారిటీ రాలేదు. అది అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏ నిర్ణయం వస్తుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.